వచ్చారు చిన్నయ్య గారు. చిన్నయ్య గారు వచ్చేశారు. మనం వచ్చేసాం. ఒక విధంగా ఇక్కడికి వచ్చేసాం. వాట్ ఏ నైస్ బంగ్లా. మీ అమ్మ నాన్న నీకోసం సూపర్గా రెడీ చేశారు కదరా. గ్రేట్ మచ్చా, యువర్ లక్కీ. మా నాన్నగారికి ఒక కోరిక ఉండేది, ఇలాంటి ఇల్లు కట్టాలనుకునేవాడు. నేను దాన్ని నిరూపించాను. అన్నా వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అన్నయ్య 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 వచ్చేసారా? వచ్చేసానమ్మా. నేను యుఎస్ నుంచి ఎగురుకుంటూ వచ్చానమ్మా. మరొక సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటన్నయ్య? ఒక్క నిమిషం, అందరూ రండి. హ్యాపీ బర్త్డే. ఇలా చూడు, నీ బర్త్డే కోసం నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను. అయ్యగారు, అన్నట్టు శిరీష్ ఎలా ఉన్నారు? చాలా పెద్ద మనిషి అయిపోయారు. అలాగే పెద్దయ్య గారిని చూసినట్టుంది. మీరు అలాగే ఉన్నారు. సరే, మీ డ్రెస్ లో ఇంత మట్టి ఎలా అయ్యింది? ఏం లేదు, ఇదంతా మామూలే. అక్కడ చెట్టు నాటుతూ ఉన్నాను. సరే సరే, కార్లో ఉన్న వస్తువులు తీసుకురండి. ఈజ్ వేడ్రా. విచిత్రంగా ఉన్నాడు. మా ఇంట్లో చాలా ఎలుగా పనిచేస్తుంటాడు. ఏం చేస్తాడో తెలీదు. ఇదంతా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలా అయితే తినని జాబ్ నుంచి తీసేయచ్చు కదా. అరే, నాన్నకి అతను చాలా నమ్మకస్తుడు. ఈ పాటికి ఎప్పుడో పనిలో తీసేవారు. రండి, అందరు లోపలికి వెళ్దామా? అన్నాడు. సరిగ్గా చూసుకుని వెళ్ళాలి కదా. ఏంట్రా కూర్చున్నావు? ఐఎమ్ సో సారీ సుమన్. శిరీష్, నువ్వు వెళ్ళి పని చూసుకో. బయలుదేరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం గాయత్రి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం. మరొక విషయం కూడా ఉంది. ఏంటన్నయ్యా? అన్నట్టు నమన్, మీరు మామూలుగా ఫ్రెండ్సేనా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా? అన్నయ్య, ఓహో, థ్యాంక్స్ నమన్. మా చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ఖచ్చితంగా. మీ ఇద్దరి పెళ్లిని ధూమ్ధామని చేస్తాను. ఈ ఫామ్ హౌస్లో మన అమ్మా నాన్నల సాక్షిగా చేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. సరే గాని అదంతా ఎందుకు, ఈ ఫామ్ హౌస్ని మీకు పూర్తిగా చూపిస్తాను. సరే, పదండి. నీళ్లు తాగండి సార్, నీళ్లు. సుమన్, 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 నువ్వు ఎక్కడున్నావు? నమన్, సుమన్, సుమన్.
సుమన్ అబ్బాయిలు ఇలా వెతుకుతూ ఉంటే అమ్మాయిలు చాలా సంతోషపడతారు కదా. సుమన్ 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 అరే నమన్ ఇక్కడే కదా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? నమన్ అరే నమన్ ఇక్కడికే వచ్చాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు తెలియలేదు. అక్కడికి వెళ్ళి చూద్దా. రండి. నన్ను కాపాడండి, అయ్యో నన్ను కాపాడండి, దయచేసి కాపాడండి. నమన్, నన్ను కాపాడండి. ఇది నమన్ వాయిసే. అక్కడ ఉన్నాడు. పరిగెత్తండి. నమన్, నమన్, అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య ఇలా చూడండి. అన్నయ్య, అన్నయ్య నమన్. ఇవన్నీ ఎలా జరిగాయి? సార్ ఏం చెప్పాలి, సడన్ గా తేనెటీగలు మాపై దాడి చేశాయి. ఈ ఫామ్ హౌస్ ఎవరిది? సార్ ఈ ఫామ్ హౌస్ మాదే. నేను తన అన్నని. సార్ మా పరిస్థితి ఎలా ఉందో చూడండి సార్. లోషన్ పూసుకోవడం వల్ల కాస్త తగ్గింది. కానీ నమన్ని కాపాడలేకపోయాను సార్. ప్లీజ్, బాడీ ఎక్కడుంది? సార్ అటువైపు ఉంది, పదండి సార్. మీరందరూ ఇక్కడే ఉండండి ప్లీజ్. ఒంటి మీద కాటు వేయడం మాత్రమే కాకుండా ముళ్ళు ఇంకా అక్కడక్కడ అలాగే ఉన్నాయి. మొహం మీద కూడా భయంకరంగా కుట్టాయి. చాలా తేనెటీగలు కలిసి దాడి చేశాయి. ఇన్ని తేనెటీగలు ఒకేసారి ఎలా వచ్చాయి? ఈ నమనేమైనా తేనెటీగల గుట్టిని చెదరగొట్టాడా ఏంటి? మీరెవరైనా చూసారా? తెలీదు సార్. తన శబ్దం విన్నాకే మేమంతా అటు వెళ్ళాం. అంటే నమ్మన్ ఈ అడవిలోకి ఒంటరిగానే వచ్చాడా? అవును సార్. అక్కడున్న ఆ మనిషి ఎవరు? సార్ ఇతను శిరీష్, మా ఫామ్ హౌస్ ని చూసుకుంటాడు. శిరీష్? వీళ్ళందరూ ఎవరు? మీ ఫామ్ హౌస్కి ఎవరెవరు వచ్చారు? సార్ అన్నయ్య, నితిన్, రచన,
నమన్ అండ్ సుమన్. సుమన్ సుమన్ ఎక్కడా? సార్ కాసేపు ముందే కనిపించట్లేదు. ఏ? తెలీదు సార్, మేమే తన కోసం వెతుకుతున్నాం. అభిజిత్, ఇలా అన్ని తేనెటీగలు ఒకటేసారి కుట్టడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఇలా కుట్టాలంటే ఎవరైనా కావాలనే తేనె పట్టుని చెదరగొట్టుండాలి. అలా ఉండే ఛాన్స్ ఎక్కువే. వీళ్ళందరూ ఏదో దాస్తున్నారు. అన్నట్టు ఆ సుమంత్ ఏమో మిస్సింగ్. సుమన్, నువ్వు పని చేయి, వీళ్ళతో కలిసి సుమన్ని వెతుకు. ఆలోపు నేను చుట్టుపక్కల చెక్ చేసి బాడీని ఫారెన్సిక్కి పంపిస్తాను. ఓకే. శ్రేయ, నిఖిల్ రండి. సరే, మీలో ఎవరైనా సుమన్ ఇటువైపు రావడం చూసారా? సార్ మా ఫామ్ హౌస్ చాలా పెద్దది. ఊరికే నడిచి వెళ్ళినా కూడా తప్పిపోతారు సార్. ఏమిటిది? ఈ గోతులు ఇప్పుడే మూసినట్టున్నారు. దీన్ని తవ్వండి, కానివ్వండి. సార్, దీని లోపల ఎవరినో పూడ్చారనుకుంటా సార్. పూడ్చి పెట్టుంటే బాడీ ఏమైంది? వాచ్. ఈ వాచ్ ఎవరిది? సార్ ఇది సుమన్ వాచ్. అంటే ఇది సుమన్ వాచ్. అయితే ఈ గోతిని తవ్విందెవరో నీకు తెలిసే ఉంటుంది. సార్ నాకు తెలీదు. తెలియకుండా ఎలా ఉంటుంది? నీ ఫామ్ హౌస్లోకి బయట వాళ్ళు వచ్చి ఇటువంటి గుంటను తవ్వడం సాధ్యం అవుతుందా? మీ వాళ్ళే అయి ఉంటారు. తెలీదని చెప్తావేంటి? సార్ సార్ గాయత్రి ఎప్పుడోసారి ఇక్కడికి వస్తుంది సార్. నేను అమెరికాలో ఉంటాను సార్. నేను నిజం చెప్తున్నాను, నమ్మండి సార్. ఇది నీ డ్రెస్ మీద మురికెలా అంటుకుంది? ఈ గొయ్య నువ్వే తవ్వేవా? సుమన్ ఎక్కడా? నిన్ను అడుగుతాను, సుమన్ ఎక్కడా? సార్ నాకేమి తెలియదు సార్. నేను పనోడ్నే సార్. ఇక్కడ ఏం తెలియదు సార్. నన్ను వదిలేండి సార్. సార్ నాకేం తెలియదు సార్. అక్కడ రోజా చెట్టు పెడతానికి పళ్ళం తవ్వానంతే. పొద్దునీవుడికి చెప్పాను సార్. అవును సార్. సార్ సార్ ఒకవేళ సుమన్ని ఇక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్ళిపోయింటారా? వెళ్ళి వెతుకుదాం, పదండి. అదేమిటి? సార్ ఇది మా పాతిల్లు, కానీ దీన్ని ఇప్పుడు మూసివేశాం.
సార్ ఉమ్, నేను చెప్పాను కదా ఇక్కడికి ఎవరు వచ్చేది లేదు. ఏమిటిది? మై గాడ్, ఎవరు అరవకూడదు. టార్చెస్ ఆఫ్ చేయండి. సార్ ఖచ్చితంగా నమ్మని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన నమన్ ఈ తేనె పట్టుల్ని చూశాడు. ఈ తేనె పట్టు మీద చేయి పెడితే చావు కన్ఫర్మ్ అయ్యి. చెప్పుల గుర్తులు. ఏంటి ఇక్కడంతా మట్టిగా ఉంది? ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను చంపేకండి, నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏ 1 మినిట్ ఓర్పుగా ఉండు. భయపడకు, మెన్సిడీస్. నిన్ను పూడ్చాలనుకున్నది ఎవరు? నమన్ ఎక్కడా? నమన్ ఎక్కడా? నమన్ చనిపోయాడు. ఎలాగా? ఏంటి? అది మేము నీకు తర్వాత చెప్తాం. ముందు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పు. నేను నమన్ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను కోపంలో అలాగే నడుచుకుంటూ వెళ్ళాను. అప్పుడు ఎవరో నా వెనక వచ్చినట్టు అనిపించింది. ఒకవేళ నమన్ నాకు సర్ది చెప్పడానికి వచ్చుండొచ్చు. అప్పుడు నేను రన్ చేశాను. ఎవరది? నన్నేం చేస్తున్నారు? నమన్ ప్లీజ్, వద్దు, స్టాప్ ఇట్. అప్పుడు నన్ను ఎందుకు అలా పూర్తి చేయాలనుకున్నాడో నాకు తెలియదు. నేనెలాగో అక్కడి నుంచి నా ప్రాణాలు కాపాడుకొని బయటికి వచ్చేశాను. అలా చేసింది ఎవరు? నువ్వు అతను మొహం చూసావా? నీకు గుర్తుందా? అదేంటంటే ఈ సౌండ్ ఏంటి? ఎవరైనా తేనె పట్టును చెదరగొట్టారా? శ్రేయ, ఓ పంచి త్వరగా తను బయటికి తీసుకెళ్ళి.
నిఖిల్ నువ్వు అందరినీ బయటికి తీసుకెళ్ళు. పద. త్వరగా త్వరగా. పద. త్వరగా. అందరూ కింద వరకు వెళ్ళండి. చూసి జాగ్రత్త. కూర్చో, ఇక్కడ కూర్చో, దీని మీద కూర్చో. నీకేం కాలేదు కదా? సార్! 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 తేనెటీగ భయంకరంగా కొట్టింది సార్. దయా సార్! ఎవరికి కాలేదుగా. అందరూ బాగున్నాం సార్. కళ్ళు మొహం బాగా మండుతున్నాయి. గొంతు మీద కూడా కుట్టేశాయి. సార్ సార్ ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. సార్! దయా సార్! సార్! ఏమైంది? ఏమైందో చెప్పండి. సార్, అక్కడ ఉన్న తేనెటీగల పుట్టని ఎవరో కొట్టారు సార్. సరిగని ఏంటిది? నీ మీద ఇంత మట్టి ఎలా వచ్చింది? సార్, ఇది సుమంత్ సార్. సార్, ఆ శిరీష నన్ను చంపడానికి ట్రై చేశాడు. ఏం చేస్తున్నావు? శిరీష్ ఎక్కడా? తనకు అనిపించట్లేదు. సరే, మిగతా వాళ్ళందరూ ఎక్కడా? చూసుకోండి. ఏమైంది? దయా, దయా, దయాకేమైంది? సార్ సార్! సార్, దయా సార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. త్వరగా అంబులెన్స్కి కాల్ చేయండి. దయా, మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళే తీరాలి. ప్లీజ్. సరే, ఓకే ఓకే. సార్, అంబులెన్స్ రావడానికి 2 గంటలు పడుతుందంట. 2 గంటలా? దయా, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాం. దయాని జాగ్రత్తగా చూసుకోండి. వంచ్, నిఖిల్, శిరీష్ని త్వరగా వెతకండి. దయాని తీసుకెళ్దాం, రండి. ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉన్నాయా? ఉంది సార్. కొంచెం తీసుకురండి. మీరందరూ కొంచెం కిందకెళ్ళండి ప్లీజ్. సార్, తేనెటీగల విషయం వేగంగా పాగుతుంది. సార్ పల్సెస్ చాలా తగ్గిపోతున్నాయి. ముందుగా మనం ఈ తేనెటీగల ముళ్ళులు తీయాలి, తర్వాత పెయిన్ కిల్లరు ఇవ్వాలి. సోలంకి సార్, ఏంటి నమన్ బాడీలో ఏం తెలిసింది? ఏమైంది? ఎందుకు నీ గొంతు అంత డల్లుగా ఉంది?
ఇక్కడ దయాని కూడా తేనెటీగలు ఎక్కువగా కుట్టేశాయి. శరీరం అంతా గాయాలయ్యా. ఏంటి ఏమంటున్నావు నువ్వు? దయాని తేనెటీగ కుట్టిందా? ఏమైంది? దయాని తేనెటీగ కుట్టిందట. దయాని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపో. నేను చెప్పేది వినిపిస్తుందా? అయ్యో నేను వింటాను సార్, కానీ దయా వినడానికి సిద్ధంగా లేడు. అదే మేం అంబులెన్స్ కూడా కాల్ చేశాం. వాళ్ళు రావడానికి 2 గంటలు అవుతుందట. చాలా విచిత్రమైన మనుషులు మీరు. మరణాన్నే గెలవాలనుకుంటున్నారా? సరే మీరు చెప్పండి సార్, నమన్ రిపోర్ట్లో ఏమైనా తెలిసిందా? అవును, నమన్ మరణానికి కారణం తేనెటీగలు కుట్టినందువల్ల కాదు. ఏంటి? నమన్ శరీరంలో విషం కలిసిందని కనిపెట్టాం. కానీ తేనెటీగలు కుడితే శరీరంలోకి విషం ఎక్కుతుంది కదా. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ విషం కెమికల్తో కలిసింది. అదేంటంటే నమన్ని తేనెటీగలు కుట్టే ముందు 15 నిమిషాల ముందే ఈ కెమికల్ని ఇచ్చారు. 15 నిమిషాలకు ముందే విషాన్నిచ్చారా? సరే, ఇప్పుడు దయాని. హలో, నమన్కి ఎవరో విషాన్నిచ్చారు. కానీ సార్, తేనెటీగల గూడిని తట్టేసి ఎందుకు హత్య చేయాలనుకుంటున్నారు? దీనికి 2 కారణాలుంటాయి. హంతకుడికి ఏ ఛాన్స్ ఇవ్వడం ఇష్టం లేదు. ముందు విషయాన్నిచ్చి తర్వాత తేనెటీగల దాడి చేయించాడు. లేకపోతే హంతకుడి ఈ హత్యని యాక్సిడెంట్గా చూపించాలనుకున్నాడు. నమ్మనికి విషయాన్నిచ్చారు, అది 15 నిమిషాలకు ముందు. పూర్వీ కొంచెం చూసుకో. శ్రేయ నువ్వురా. ఆ శిరీష్ ఇక్కడెక్కడ ఉండాలి. వాడిని వెతికి కనపట్టడం చాలా అవసరం. సరే మీరు ఒక విషయాన్ని చెప్పండి. ఈ నమన్ మీతో పాటు ఇక్కడికి వచ్చారుగా, అది ఒకే కారులో? అవును సార్, మేమందరం ఒకే కారులో వచ్చాం. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత నమన్ ఏదైనా తిన్నారా లేక తాగారా? లేదు సార్, మేము రాగానే ఫామ్ హౌస్ చూడడానికి బయటికి వెళ్ళాం. అప్పుడే మాకు నమన్ లేడన్న సంగతి తెలిసింది. వెంటనే మేము అతని కోసం వెళ్ళాము. సరే, ఏమీ తినలేదు. ఆయన ఎక్కడైనా నీళ్లు తాగారా? ఎస్ సార్, నేనే తాగాడు వెళ్లే ముందు. ఎవరు అతనికి నీళ్ళు ఇచ్చింది? ఎక్కడున్నాడు చూడు. చేసిందంతా చేసి దాక్కున్నాడు చూడు. సార్, శిరీషే నీళ్ళిచ్చాడు. చెప్పు నిఖిల్. సార్, ఆ శిరీష్ దొరికాడు. ఎక్కడున్నాడు? శిరీష్, నువ్వు ఎందుకు సుమన్ని చంపాలనుకున్నావో చెప్పు. ఇటు చూడు, నువ్వు అసలు తప్పించుకోలేవు. తేనెటీగల గుట్టుని చెదరగొట్టి ఇక్కడ కూర్చొనున్నావా? ముందు నమన్పై దాడి చేశావు, ఆ తర్వాత సిఐడి ఆఫీసర్ని కూడా వదిలిపెట్టలేదా? మొహాన్నెందుకురా చేతులతో కప్పుకున్నావు? జైల్లోకెళ్ళి పర్మనెంట్గా దాక్కో. శిరీష్, తలుపు లాక్ వేసి ఉంది సార్. పూర్వీ! పూర్వీ! హంతకుడు మనకు ముందే వచ్చినట్టున్నాడు. అటువైపున డోర్ గుండా వెళదాం రండి. పూర్వీ! పూర్వీ!
నీకేం కాలేదు కదా? సార్ సార్ మీరందరూ ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మేమందరం చనిపోవాల్సిందే. అది ఎవరైనా చెప్పు. ఇప్పుడు కూడా ఒక సిఐడి ఆఫీసర్ ప్రాణాలతో ఉన్నాడు. ప్లీజ్ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయా సార్ ఆరోగ్యం చాలా బాలేదు, ఆయన బ్రతుకుతారో లేదో కూడా తెలియదు. సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ సార్. నేను 3 వరకు కౌంట్ చేస్తాను. 1 2. సరే సరే, మేము బయలుదేరతాం. దూకండి. దయా, దయా, దయా. దయా, దయా పైకిలే, దయా పైకిలే. దయా, దయా పైకిలే, దయా. హంతకుడు లోపలున్నాడు, మేం బయటున్నాం, ఏదో ఒకటి చెయ్యి. దయా, దయా జాగ్రత్త.
ఏంటి బాబు బాగా నిద్రపై లేచొస్తున్నావా ఆ? రా 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 సిఐడీలు ఎప్పుడూ గాఢంగా నిద్రలోకి వెళ్లరు. వాళ్ళందరినీ వదిలే. అందరినీ వదిలేలా వదిలేయమంటావా చెప్పు. నేను ఎవరిని వదలను. ఒక సిఐడి ఆఫీసర్ ఇలాంటి పరిస్థితిలో ఉంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో. నవ్వొస్తుందా నీకు? నీ నవ్వుని నేను పోగొడతాను. నాకు చాలా జాలీగా ఉంది. మొదట శిరీష్ని అడ్డు పెట్టుకొని నమన్ని చంపాను. తర్వాత శిరీష్ని విషమిచ్చి చంపేశాను. సింపుల్. నువ్వు అలా చెప్తే వినవు. అలా చెప్తే నువ్వు వినవు. ఇలా చూడు, ఇప్పుడు నిన్ను చంపేస్తాను, మీ అందరినీ చంపేస్తాను. కానీ నా చెల్లెలు గాయత్రిని నేను చంపను. దయా, ఇక్కడ ఎవరికి ఏం కాలేదుగా. తేనెటీగల్ని చెదరగొట్టి ఆడుకోవడం అంటే నీకు అంత నచ్చింది కదరా? కానీ నువ్వొక తప్పు చేశావు. సిఐడి అని తెలిసే ఆడుకున్నావు కదా. పువ్వులు నక్షత్రాలు అన్నీ చెప్తున్నాయి 1000 మందిలో ఒకరు నా చెల్లెలని. ఈ పాటే కదా చిన్నప్పుడు నువ్వు గాయత్రి కోసం పాడతావు. నీ నమ్మిన బంటు శిరీష్, వాడి సహాయంతో నువ్వు తేనెటీగల గూటుని చెదరగొట్టావు. వాడు చనిపోయేటప్పుడు నీ రహస్యాన్ని చెప్పేశాడు. మొదట్లోనే మేము మీ ఇద్దరినీ అనుమానించాం. అన్నా చెల్లెలిద్దరినీ అనుమానించాం. నాకు గాయత్రి మీదున్న సందేహం తర్వాత తొలగిపోయింది. కానీ నీ మీద? అవును, ఇదంతా నా ప్లానే. ఓ దుర్మార్గుడు నమన్ నా చెల్లిని ప్రేమిస్తున్నట్టు నటించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. డబ్బు కోసమే ఇదంతా చేశాడు. నా చెల్లిని వాడు మోసం చేశాడు. అంతా అబద్ధం. సుమన్కు నమన్కు మధ్య ఏదో సంబంధం ఉంది. ఇప్పుడు వెళ్ళు. జైల్లో ఓచలు లెక్కబెట్టడంతో పాటు పువ్వుల్ని నక్షత్రాల్ని కూడా లెక్కబెట్టావు. ఆ లోపు ఉరిశిక్ష ఆర్డర్ వచ్చేస్తుందిరా.